ఒకసారి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి నిలబడి ఉండగా 1 కొరింథీ 11వ అధ్యాయము. Let us turn our books to book of 1 Corinthians chapter 11 from verse 1 to 3. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మను మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలని కోరుచున్నాను. ఆమేన్. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి. క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయును లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు గాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ప్రార్థించుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఈ ఉదయకాల సమయం మరోసారి వాక్యం ద్వారా నేను సమీపిస్తుండగా నీ బిడ్డలమైన మేమందరం మీ వాక్యం చుట్టూ చేరి ఉండగా వాక్యంతో మాతో మాట్లాడమని, నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచమని, స్వరమును బయలుపాటును ప్రభు మాకు దయచేయమని, వినుటకు కావాల్సిన శక్తిని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు అని నీ నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మరి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, దాన్ని కొనసాగింపుగానే కొద్ది వారాలు మనం దీని వెళ్దాం అనుకుంటున్నాం. We are simply continuing the last word that we started, the headstone. తలరాయి గురించి మనం ప్రారంభించున్నాం. దాని గురించే మనం ముందు పునాదిని తీసుకుంటా వస్తూ ఉన్నాం. ఇప్పుడు పునాదుల దగ్గర మనం ఉన్నాం. మొట్టమొదటిగా మనము ఎక్కడి నుంచి మన యొక్క క్రైస్తవ పునాది ప్రారంభించాలంటే the family of God, the family of God, దేవుని యొక్క కుటుంబం. We are not here on this earth like a carnal mind people. We are here to serve the God. ఈ భూమి మీద మనము భూ సంబంధమైన ఆలోచనలు కలిగిన మనుషులుగా ఉండటానికి రాలేదండి. దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. బికాజ్ వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఎందుకని మనం దేవుణ్ణి ఆరాధించాలంటే మనం దేవుని కుటుంబంలో ఉన్న వ్యక్తులు అయి ఉన్నాం. ఆమేన్. గమనించినట్టయితే మీరు ఎప్పుడైనా కూడా ఏ కుటుంబానికి ఆ కుటుంబం ముందు గౌరవించుకుంటుంది. అవునా? కుటుంబంలో ఎవరిని గౌరవిస్తారంటే కుటుంబ యజమానిని గౌరవిస్తారు. నిజమేనా? మరి నిజంగా ఇప్పుడు మన కుటుంబ యజమాని ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు మనము ఎవరిని గౌరవించాలి? టు హూమ్ షుడ్ వి గివ్ అవర్ రెస్పెక్ట్? టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. In all the times, in all the situations. See, whatever situation it is, doesn't matter. అది పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఆ పరిస్థితితో సంబంధం లేకుండా నువ్వు క్రీస్తుని స్తుతించాలి. ఆమేన్. ఒక పాట ఉంది, నా జ్ఞాపకం ఉన్నది. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తావంటే నా శత్రువుల మధ్యలో అన్నాడు. ఆమేన్. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తావంటే తుఫాను మధ్యలో నేను ఒంటరిగా నిలిచి ఉన్నప్పుడు నేను అప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాను. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు స్తుతించడం వేరు, నువ్వు బాధగా ఉన్నప్పుడు స్తుతించడం వేరు. నువ్వు ఇబ్బందుల్లో శోధనలో పడిపోయినప్పుడు కూడా నీ ఆలోచన ఎక్కడుందంటే నా మీద నా దేవుడి కనుదృష్టి ఉన్నది. See, even now he is watching me. ఎందుకంటే ఆయన కన్నులు పక్షిరాజు కన్నులు. పక్షిరాజు ఎంత పైకి ఎగురుతావు అంటే అది అంత తీక్షణంగా అంత స్పష్టంగా కింద ఉన్నది చూడగలుగుతుంది. ఇప్పుడు మన పక్షిరాజు ఒకవేళ పరలోకంలో ఉంటే
ఆయన కన్నులు నువ్వు ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ కూడా నిన్ను చాలా స్పష్టంగా చూడగలవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన కను చూపు నీ మీద ఉన్నది, ఆయన కను దృష్టి నీ మీద ఉన్నది. యూ కాంట్ హైడ్ ఫ్రమ్ హిస్ ఐస్. ఆయన కనులకి నువ్వు ఎన్నడూ మరుగై ఉండవు, ఎందుకంటే ఆయనను చూస్తానే ఉన్నాడు. సి బైబిల్ సేస్, బైబిల్ ఒక మాట చెప్తుంది, ఇజ్రాయెల్ ఏలువాడు కొనకడు. ఒకవేళ ఇజ్రాయెల్ ఏలువాడే నిన్ను చూసేవాడై ఉంటే, అది పగలైనా నన్ను చూస్తానే ఉంటాడు, అది రాత్రైనా నన్ను చూస్తానే ఉంటాడు. నేను సంతోషంగా ఉన్నా చూస్తానే ఉంటాడు, బాధగా ఉన్నా చూస్తానే ఉంటాడు, దుఃఖంలో ఉన్నా చూస్తానే ఉంటాడు. అంటే ప్రతి సమయంలో ఆయన నన్ను చూసేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు నేను చూస్తున్నాడంటే, ఒక నిజమైన కుటుంబ యజమాని తన ఊళ్ళో లేడు, తన కుటుంబం పట్ల జాగ్రత్త కలిగి ఉంటాడా ఉండడా? కావాల్సిన ముందే అరేంజ్ చేసిపోతాడు. నేను వచ్చేలోపు మీకు ఏమైనా అవసరం అవుతాయి అని చెప్పి ఆయన ఏర్పాట్లు చేసి వెళ్తాడు. మళ్ళీ ఇప్పుడు మనకి ఫోన్ వచ్చింది కాబట్టి మనం దూరంగా ఉన్న ఏం చేస్తామంటే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంట్లో అందరూ బాగా ఉన్నా లేదా చెక్ చేస్తూ ఉంటాడు. నిజమేనా? ఒక భూ సంబంధమైన మనిషి, తప్పులు పాపాలు చేసే వ్యక్తి, మాట మీద నిలబడిన వ్యక్తి తన కుటుంబం పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉంటే, వినబడలేదు నాకు ఎక్కడ కూడా, ఒక భూ సంబంధమైన వ్యక్తి తన కుటుంబం పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉంటే, నీ కొరకు రక్తం గార్చిన వాడు, నీ కొరకు పరలోకాన్ని వదిలిపెట్టిన వాడు, నీ కొరకు ఈ రక్తమాంసంలోకి వచ్చిన వాడు, మరి నీ గురించి ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలా? హల్లెలూయా. కాబట్టి see, let me tell you one thing, he is the provider. Is that right? ఆయన మనకి సమస్తము ఇచ్చువాడై ఉన్నాడు. He is El Shaddai, పోషించువాడై ఉన్నాడు. ఇప్పుడు నిన్ను పోషించేదాన్ని ఈ యెహోవా షీరే, ఆయన సమస్తము సమకూర్చువాడు ఆయనై ఉన్నాడు. ఒక కుటుంబ యజమాని ఏమై ఉన్నాడో అవన్నీ నీ కొరకు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నీ కొరకు చెయ్యంది ఏది లేదు, ఆయన నీ కొరకు చేస్తాను అని చెప్పి చేయకుండా ఉన్నది ఏది లేదు. ఆయన చెప్పిందని చేశాడు, ఇంకా చెప్పినవి జరిగిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. Until the day of redemption he will do whatever he told you. ఆయన నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చున్నాడో, వాట్ ఎవర్ హి ప్రామిస్ యూ, హి విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ ఇట్. ఆయన నీ కొరకు వాగ్దానం చేసిన దాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయనకి మహిమ చెల్లిద్దాం ఒక్కసారి. ఆమేన్. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, నువ్వు నిరంతరం ఆయన స్తుతించాలా. ఆయన స్తుతులకు యోగ్యుడు, మన స్తుతులకు ఆయన పాత్రుడు, ఆయన పూజనీయుడు, ఆయన గౌరవనీయుడు కాడు, అంతకన్నా మించిన వ్యక్తి అయిన ఉన్నాడు. ఆయన అన్ని కాలాల్లో అన్ని వేళలో ఆయన నీకు నాకు తోడుగా ఉన్నాడు. మనుషులు మన పక్కనున్నా, మన కుటుంబ సభ్యులు మన పక్కనున్నా లేకున్నా, నీకు తోడుగా ఉండేవాళ్ళు లేకున్నా ఉన్నా కూడా ఆయన మాత్రము నీ పక్షమునే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తానే ఉన్నాడు. నీ బలహీన సమయంలో ఆయన నీ లోపలికి వచ్చి నీ ఆత్మని బలపరిచిన దేవుడు అయి ఉన్నాడు. See, whenever your spirit is low, then he'll come to you directly, to talk to you directly, to give you to strengthen your spirit. నువ్వు ఆత్మలో బలహీనంగా ఉన్నప్పుడు, నువ్వు ఆత్మలో బలం కోల్పోయినప్పుడు, నీ శక్తి తక్కువగా ఉంది, లోపల నువ్వు అనుభూతి కలుగుతూ ఉన్నప్పుడు, ప్రభు నా జీవితం ఏంటి ఎలాగవుతుంది, నా మాటలు ఏంటి ఎలాగవుతుంది, నా సాక్ష్యం ఏంటి ఎలాగవుతుంది, నేను జీవితం ఎందుకు వెనక్కి కింద పడిపోతుంది, నేను బలంగా ఉండాలనుకుంటున్నా, నేను స్థిరంగా ఉండాలనుకుంటున్నా, నేను అన్నింటి కట్టుబడి ఉండాలనుకుంటున్నా, నేను ప్రార్థించాలనుకుంటున్నా, విశ్వాసం కలిగి ఉండాలనుకుంటున్నా, కానీ ఉండలేకపోతున్నాను ప్రభు అని నువ్వు ఆత్మలో బలహీన పడినప్పుడు, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఎలాగ వస్తాడో తెలియదు. ఒక పాటలో నీతో మాట్లాడతాడు, ఒక మాటలో నీతో మాట్లాడతాడు, ఒక వాక్యంతో నీతో మాట్లాడతాడు. He has a way to come to you and talk to you personally. Amen. He has a way to speak to his people. ఆయన యొక్క ప్రజల దగ్గరికి రావటానికి, ఆయన యొక్క ప్రజలతో మాట్లాడటానికి ఆయనకి ఒక ప్రత్యేకమైన మార్గం ఉన్నది. No one come in that way because he is the way. ఏ ఒక్కరు ఆ మార్గంలో రాలేరు. ఎందుకు రాలేరు అంటే ఆయనే మార్గం అయి ఉన్నాడు. Amen. He will send his spirit to you to strengthen you. He will send his word to you to give you strength. ఆయన యొక్క వాక్యం నీకు ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. ఆయన యొక్క ఆత్మ నీకు ఇచ్చి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. అంటే నువ్వు బలహీనంగా ఉండట ఆయనకి ఇష్టము లేదు. హల్లెలూయా. నిజంగా సంతోషమేనా? ఎంతమంది నిజంగా సంతోషం అన్నది? హల్లెలూయా.
ఒకవేళ ఇక్కడికి ఉదయకాలం ఎవరైనా వచ్చి నేను బలహీనంగా ఉన్నాను అంటే నేనైతే నమ్ముతున్నా ఈ వాక్యం నీ కొరకే అయి ఉన్నది. ఇంకో మాట కూడా చెప్తా, ఎందుకని ఈ వాక్యం నీ కొరకైందో తెలుసా? నువ్వు ఆయన కుటుంబంలో ఒక్కడు అయి ఉన్నావు. యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. Amen. No one can come into his family. You have to be born again to be in his family. Hallelujah. ఏ ఒక్కడు కూడా ఆయన ఒక కుటుంబంలోకి రాలేడండి. ఆయన కుటుంబంలోకి రావాలంటే నువ్వు తిరిగి జన్మించవలసి ఉన్నావు. You have to be born again to be part of his family. Hallelujah. సో ఈరోజు దేవుడు చేస్తున్న పని ఏంటంటే ఆయన కుటుంబంలో ఉన్న వ్యక్తులని ఆయన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాడు. He is simply inviting all of his family members to his own family. You know why he is inviting his family members? To worship him. ఆయన కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఎందుకని ఆయన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాడో తెలుసా? ఆయనను ఆరాధించటానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. See, are you part of ఫ్యామిలీ ఆఫ్ గాడ్? ఆయన కుటుంబంలో మీరు కూడా భాగమేనా? నిజంగా భాగమేనా? See, let me tell you, there are some things inside the family of God. దేవుని కుటుంబంలో ఉన్న వ్యక్తుల్లో కొన్ని గుణలక్షణాలు ఉంటాయి. There are some characteristics in the family of God. Amen. See, the first one, order of the house. So what is the order of the house? Sometimes when we saw some houses, then we'll say, what a lovely house, what a lovely home. It's beautiful. It's not beautiful. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలను కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనం ఏమంటామంటే బయటకు వచ్చాక ఆ కుటుంబం ఎంత బాగున్నది, ఆ ఇల్లు ఎంత బాగున్నది. ఇస్ రైట్ అంటామా లేదా? మన ఇంట్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు అన్నామా మాట? మా ఇల్లు చాలా బాగుంటుంది అన్నామా? కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు మనం అంటున్నాం. కారణం ఏంటి చెప్తారా? ఆర్డర్ ఆఫ్ ది హౌస్. ఆ కుటుంబంలో అన్నీ ఏవేవి ఎక్కడ ఉండాలో అవన్నీ అక్కడ ఉన్నప్పుడు ఆ కుటుంబం అందంగా ఉంటుంది. నిజమేనా నా మాటలు? Amen. You see the order that is not the order of the family, the order of the house, the importance of the order of the house. ఇక్కడ మనం చూస్తున్నాం సోలమన్ టెంపుల్. ఈ సోలమన్ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే God put everything in the order. దేవుడు అన్నిటినీ ఒక క్రమంలో పెట్టాడు. నో మ్యాన్ కెన్ డూ ఇట్. ఏ మనిషి దాన్ని చేయలేడు. ఓన్లీ గాడ్ కెన్. దేవుడే ఆ యొక్క దేవాలయంలో ఏది ఎక్కడ ఉండాలి, గుమ్మం ఎంత ఉండాలా, లోపలికి వచ్చినప్పుడు ఎంత ఉండాలా, అడ్డు తెర ఎంత ఉండాలా, నిలువు తెర ఎంత ఉండాలా, ఆ కమ్మీలు ఎంత ఉండాలా, ఆ వంకీలు ఎంత ఉండాలా, లోపల మందసం ఎంత ఉండాలా, కెరూబులు ఎంత ఉండాలా, శరాబులు ఎంత ఉండాలా, మన్నా పాత్ర ఎంత ఉండాలా, ఆ పదాకులు ఎలా ఉండాలి, అది ఎక్కడ పెట్టాలి. ప్రతి దాన్ని దేవుడు ఒక క్రమంలో పెట్టున్నాడు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు దాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరికి లోపల నుంచి వాళ్ళకున్నది బాధ కానీ, భయం కానీ, ఇబ్బంది కానీ, శోధన కానీ, వేరొకరి ప్రభావాన్ని కానీ లోపలికి అడుగు పెట్టగానే మొత్తం వెళ్ళిపోయే విధముగా దేవుడు అన్నిటినీ ఒక క్రమంలో పెట్టున్నాడు. హల్లెలూయా. See, let me ask one question. Why did God build this temple? దేవుడు ఎందుకని దేవాలయాన్ని కట్టించాడు? తన బిడ్డలలో ఎవరన్నా కానీ పాపము చేస్తే ఆ పాపాన్ని తీసేయటానికి దేవుడు దీన్ని కట్టాడు. అంతేనా? ఇప్పుడు దేవుడు ఇంతకీ దేవాలయం కట్టుకున్నది దేనికి? తన బిడ్డలలో పాపం ఉంటే వారు ఆయన దగ్గరికి రాలేరు నేరుగా. వారి పాపము తొలగించడానికి దేవుడు ఆయన యొక్క దేవాలయాన్ని భూమి మీద కట్టాడు. అవునా? రైట్. ఇప్పుడు దేవుడు భూమి మీద చర్చిలు ఎందుకు కట్టడానికి అనుమతిస్తున్నాడు? See, it's a place of correction. That's what we call all the time. So what is church? Called out people. The place where the people that can gather. బయటికి పిలువబడిన ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో దాన్ని మనం చర్చ్ అంటున్నాం. మరి ఈ కాల ప్రవక్త దాని గురించి మాట్లాడిన మాట ఏంటంటే సంగమనగా సరిదిద్దు స్థలం అయి ఉన్నది. ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ స్థలాన్ని కట్టడానికి అనుమతి ఇచ్చాడంటే ఆయన అందరినీ సరిచేయాలనుకుంటున్నాడు. పాత నిబంధనలో దాన్ని అక్కడ కట్టింది దేనికంటే పాపము తీయాలనుకున్నాడు. అక్కడ పాపము తీసిన తర్వాత ఇప్పుడు మనం పొరపాట్లు తప్పుల్లోకి మళ్ళీ పాపంలోకి వెళ్తుంటే ఇప్పుడు పాపము తీయటానికి ప్రాయశ్చిత్తం లేదండి.
ఇప్పుడు రేవుడు మళ్ళీ రక్తం కాచట్లా. ఈజ్ నాట్ షెడింగ్ ఎనీ ఆఫ్ హిస్ బ్లడ్ ఎనీమోర్. ఇట్ ఇట్ వన్స్ ఫర్ ఆల్. ఆయన ఇప్పుడు మళ్ళా రక్తము కాచట్లా, ఎందుకంటే రక్తము ఒక్కసారి అర్పించాడు. ఆయన బలియాగమై ఉన్నాడు. ఆయన మళ్ళా రక్తం అర్పించటల్లా, రక్తము ప్రాణార్పణంగా పోయిటల్లా, ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి రక్త ప్రోక్షణ కిందకి ఎవరైతే వచ్చున్నారో వారిలో ఉన్న తప్పుని సరిచేయటానికి దేవుడు ఇప్పుడు సంఘమును కట్టి ఉన్నాడు. ఇప్పుడు కట్టిన సంఘములో దేవుడు చేసే పని ఏంటి అంటే, దేవుని యొక్క ఇంటిలో దేవుడు చేసే పని ఏంటంటే, ఆయన తన దగ్గరికి వచ్చిన పిల్లల్లో ఉన్న తప్పులను, దోషాలను, అతిక్రమలను, అజ్ఞానమును తీసివేస్తా ఉన్నాడు. దాని స్థానంలో ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలమును, ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క ఆత్మను కొన్నిసార్లు ఆయనే వారి లోపల కుమ్మరించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దట్స్ వాట్ హి డిడ్ ఇన్ ద ఫస్ట్ చర్చ్ ఇన్ ద అప్పర్ రూమ్. మేడగదిలో ఉన్న మొట్టమొదటి సంఘములో దేవుడు ఏం చేశాడంటే, వారిలో తప్పును తీసేశాడు, వారిలో అబద్ధం తీసేశాడు, వారిలో మోసం తీసేశాడు. వారు మొత్తము కడిగిన తర్వాత దేవుడు తనను తానే వారి లోపల కుమ్మరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. దట్ వాస్ హి సేస్ హి విల్ డూ ద సేమ్ థింగ్ ఇన్ ద ఎండ్ టైమ్. ఆ అంత్యకాలంలో కూడా దేవుడు చెప్తున్న మాట్లాడే, ఈ కడవరి దినములో నేను నా ఆత్మను సర్వ శరీరుల మీద, ఐ విల్ పౌర్ మై స్పిరిట్ ఆన్ ఆల్ ద పీపుల్ ఆన్ దిస్ ఎర్త్. వృద్ధులు కానీ, ముసలి వారు కానీ, చిన్నవారు కానీ ఎవరైనప్పటికీ నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. దట్స్ వాట్ గాడ్ వాంట్ టు డూ. ఈరోజు దేవుడు చేయాలనుకుని పడిందంటే, యూ వుడ్ లైక్ టు పౌర్ ఆల్ ఆఫ్ హిస్ స్పిరిట్ ఆన్ ద పీపుల్, దోస్ హూ వర్ ఇన్ ద ఫ్యామిలీ. ఎవరైతే ఆయన కుటుంబంలో ఉన్నారో ఆ కుటుంబం సభ్యుల మీద ఆయన తన ఆత్మను వారి లోపల ఉంచాలని కోరుకుంటున్నాడు, వారి మీద ఉంచాలని కోరుకుంటున్నాడు. దట్స్ ద రీజన్ హి సీల్డ్ ఆల్ ఆఫ్ హిస్ పీపుల్ బై స్పిరిట్. దట్స్ వాట్ ఎఫెసీ 4:30 says. ఎఫెసీ 4:30 ఏం చెప్తుందంటే, ఆయన ఒక ఆత్మచేత ఆయన అందరిని ముద్రించాడు. నిజమేనా? ఎప్పటి వరకు? అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. సో హీ హాస్ ఎ ఫ్యామిలీ ఆన్ దిస్ ఎర్త్ నౌ. రైట్ నౌ హీ హాస్ ఎ ఫ్యామిలీ ఆన్ దిస్ ఎర్త్. ఈ దినము దేవుడికి భూమి మీద ఒక కుటుంబం ఉన్నది. యు నో వై? హీ హాస్ సీల్డ్ సమ్ పీపుల్ ఫర్ దిస్ డే, ఫర్ దిస్ జనరేషన్, ఫర్ ది రాప్చర్, ఫర్ ది బ్రైడ్. వధువు నిమిత్తము, ఈ కాలము నిమిత్తము దేవుడు ఈ తరము నిమిత్తము కొద్ది మందిని తన ఆత్మతో ముద్రించున్నారు. వారు ఎవరంటే ఆయన యొక్క కుటుంబ సభ్యులై ఉన్నారు. యు నో వాట్ ఇస్ రియల్ మీనింగ్ ఆఫ్ జెహోవా? The one who lives with his family. So he's a family man. He's a family star. He's a family God. Praise the Lord. ఇప్పుడు ఇంతకీ ఆయన ఎవరంటే, ఆయన ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. యెహోవా అన్న పదానికి అర్థం ఏంటంటే తన కుటుంబంతో కలిసి జీవించువాడు. ఇప్పుడు నిజమే అదైతే, ఇప్పుడు దేవుడు ఎటువంటి దేవుడై ఉన్నాడంటే, హీ వుడ్ లైక్ టు లివ్ విత్ హిస్ ఫ్యామిలీ. ఆయన తన కుటుంబంతో కలిసి జీవించడం కొరకు తన కుటుంబాన్ని కట్టి ఉన్నాడు. మరి ఆ కుటుంబంలో ఈరోజు ఎవరు ఉండాలంటే, కేవలము ఆయన్ని ఆరాధించేవారు ఉండాలి, ఆయన్ని నమ్మేవారు ఉండాలి, ఆయన్ని వెంబడించేవారు ఉండాలి, ఆయన వెనకాల నడిచేవారై ఉండాలి, ఆయన చెప్పిన దానికి అంగీకరించే వాళ్ళై ఉండాలి, ఆయన చెప్పిన దానికి విధేయత కలిగి ఉన్న వాళ్ళు ఉండాలి. కేవలము ఆయనకి మాత్రమే లోబడే వాళ్ళు మాత్రమే ఆయన యొక్క కుటుంబంలో ఉండగలరు. నిజంగా మనం ఆయన యొక్క కుటుంబ సభ్యుడమైనట్లయితే ఆయన మాటలను తోసేయము, ఆయన్ని నెట్టేయము, ఆయనకి దూరంగా జరగము, ఆయన నుండి పారిపోము. ప్రతి సమయంలో, ప్రతిసారి ఆయన యొక్క సన్నిధిలో నీవు ఉండటానికి ఇష్టపడేవాడిగా ఉంటావు. ఒక చిన్న ప్రశ్న అడుగుతా, నాకు సమాధానం చెప్పగలరా? ఇక్కడున్న వ్యక్తుల్లో ఏ వ్యక్తి అయినా కానీ తన ఇంటి యజమానిని ఇష్టపడకుండా ఉంటాడా? చెప్పండి, ఎవరన్నా? సో ఇంటి యజమాని అంటే ఇష్టం లేని కుటుంబం ఉంటుందా? ఎప్పుడు ఇల్లు బాగుంటుందంటే ఇంటి యజమాని మాట ఇల్లంతా ఇంటి, ఆ కుటుంబం బాగుంటుంది. ఆమేన్. ఇంటి యజమాని సక్రమంగా ఉండాలా, ఇంటి యజమాని క్రమంగా ఉండాలా, ఇంటి యజమాని లోబడేవాడై ఉండాలా, ఇంటి యజమాని ప్రార్థన పరుడై ఉండాలా, ఇంటి యజమాని విశ్వాసం ఉండేవాడై ఉండాలా, ఇంటి యజమాని ఇచ్చిన మాట కట్టుబడే ఉండాలా. అలాగున్నప్పుడు ఆ ఇల్లంతా అతని మాట ఉంటుంది, ఆ ఇల్లంతా అన్ని క్రమంగా ఉంటాయి, ఆ ఇల్లంతా దేవుని ఆరాధించే కుటుంబంగా ఉంటుంది, ఆ ఇంట్లో దేవుడు యొక్క ఆత్మ ఉంటుంది, ఆ ఇంటి చుట్టూ దేవుడు యొక్క దూతలు కావలి కాసేవాళ్ళుగా ఉంటారు, ఆ ఇల్లు ప్రార్థన పరుల కుటుంబంగా ఉంటుంది, ఆ కుటుంబము దేవుడి కుటుంబంలో ఒక భాగమై ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే, ప్రతి కుటుంబంలో 2, 3, 4 ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఒక్క మాట మీద పోవట్లేదండి. నిజమేనా?
అలాగుండగా ఆ కుటుంబంలో దేవుడు ఎక్కడ ఉంటాడు? సో మనం లేఖనం చదువున్నాం, సంఘానికి శిరస్సు క్రీస్తు. మరి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. మరి అదే నిజమైతే ఇప్పుడు మనం ఎవరికి లోబడాలా? ఇంట్లో యజమాని భర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు భూమి మీద ఉన్న సంఘానికి మొత్తం భర్త ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అదేనా బైబిల్ అదే చెప్తుంది, సంఘానికి శిరస్సు క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. నౌ యూ హ్యావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. యు నో వై? బికాజ్ హి ఇస్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. ఎందుకే నువ్వు దేవుడికి లోబడాలంటే ఈరోజు ఆయన సంఘానికి శిరస్సు అయినాడు. హి ఇస్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నథింగ్ బట్ ది హెడ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క శిరస్సు అయి ఉన్నది. అదే నిజమైతే ఇప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తే. మరి ఇప్పుడు సంఘము దేనికి లోబడాలి? క్రీస్తు అనగా వాక్యానికి లోబడాలి. నువ్వు నిజంగా వాక్యానికి లోబడితే వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో నువ్వు దాన్ని విని ఒప్పుకొని అంగీకరించి పాత జీవితాన్ని విడిచిపెట్టి దాని వెనకాల నడిచేవాడిగానే ఉండాలి. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ యూ హ్యావ్ టు ఒబే అండ్ ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎనీ టైమ్. ఏ కాలమైనప్పటికీ ఏమి జరిగినప్పటికీ నువ్వు చేయాల్సిన సంగతి పని ఏదన్నా ఉన్నదంటే అన్నిటిని విడిచిపెట్టి వాక్యాన్ని విని ఒప్పుకొని నమ్మి దాన్ని వెంబడించాలి. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు గమనించండి. See, when you started following the word of God or obeying the word of God or started acting upon the word of God, see, then the angels of God will follow you. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి విని ఒప్పుకొని దాన్ని వెంబడించు నువ్వు ప్రారంభించున్నావో, ప్రారంభించిన తర్వాత అంటే వెంటనే జరిగే మొట్టమొదటి సంగతి ఏంటంటే దేవుని యొక్క దూతలు నిన్ను వెంబడించేవారిగా ఉంటారు. దే ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ యూ, దే ఆర్ హియర్ టు గైడ్ యూ. వారు ఇక్కడ ఉన్న దేనికంటే నిన్ను కాపలా కాయటానికి. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క శరీరాన్ని సంరక్షించుకోవాలా. దట్స్ ద రీజన్ హి అపాయింటెడ్ ఏంజెల్స్ టు హిస్ ఫ్యామిలీ. ఆ కారణం చేతే దేవుడు ఏం చేశారంటే ఆయన ఒక కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయన ఒక దూతల్ని కావలవారిగా పెట్టున్నారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తా ఉన్నది. మనం బయట వెళ్తున్నాము, నా తలొక్కటి నేను కాపాడుకుంటానా, నా శరీరం మొత్తం కాపాడుకుంటానా ఒకవేళ దెబ్బలు తగిలే అవకాశం వస్తే? అవునా? ఈ శరీరం మొత్తం ఎవరు కాపాడుకోవాలి? నేనే కాపాడుకోవాలి. అవునా? కానీ శరీరం కాపాడుకోవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి రావాలి? అవునా? అని ఇప్పుడు తల పని ఏంటి? ఆలోచించడం, కాపాడటం, కాపాడే పని చేయటం. See, head is there to protect the body. తల ఉన్న దేనికంటే నీ యొక్క శరీరాన్ని కాపాడటానికి. Amen. So you can't think yourself, body cannot think. Is that right? Head has a power to think of everything. శరీరం ఆలోచిస్తుందండి, నీ శిరస్సు ఆలోచిస్తుంది. శిరస్సు ఆలోచించి ఆ ఆలోచనని శరీరానికి పంపిస్తే శరీరం ఆ పని చేస్తుంది. ఇప్పుడు శిరస్సు క్రీస్తు అయి ఉంటే, శరీరం సంగమై ఉంటే, శిరస్సు క్రీస్తు అయి ఉంటే, శరీరం నీవై ఉంటే నీ ఆలోచన నిన్ను కాపాడు. బికాజ్ యూ కాంట్ థింక్ యువర్ సెల్ఫ్, బికాజ్ యు ఆర్ బాడీ, యు ఆర్ జస్ట్ ఎ బాడీ. యూ కాంట్ థింక్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నువ్వు కేవలం శరీరం అయి ఉన్న కారణం చేత నువ్వు ఆలోచించలేవు. అది తల ఆలోచించాలా, తల నీకు ఇన్స్ట్రక్షన్స్ పంపించాలా. దెన్ యువర్ బాడీ విల్ యాక్ట్ అపాన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యువర్ హెడ్. ఈ శరీరం ఏం చేస్తుందంటే శిరస్సు పంపించిన ఆలోచనల యొక్క ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఏవైతే ఉన్నాయో అవి విని అది శరీరం పాటించాలి. ఒకవేళ శిరస్సు చెప్పిన శరీరం అన్నది నేను అనుభవం అన్నది ఇప్పుడేమవుతుంది? దెబ్బ తగిలాక చెప్పండి. ఆశ్చర్యమైన మాట చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. దెబ్బ చేతికి తగిలింది, కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు. అవునా? ఇప్పుడు శరీరం సరిగ్గా వెనక్కి పోకపోతే కదా శరీరానికి గాయమైంది. అదే శరీరం కన్నీరు కార్చదు. కన్నీరు ఎక్కడి నుంచి రావాలి? కళ్ళు ఎక్కడ ఉన్నాయి? శిరస్సులో ఉన్నాయి. అంటే ఇప్పుడు కన్నీరు ఎక్కడ రావాలా? నువ్వు లోబడకపోతే బాధ ఎక్కడి నుంచి రావాలా? ఎఫెసీయుల పత్రిక చెప్పలేదా? గ్రీవ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్.
When you are not obeying the word of God, then you are there to grieve the Spirit of God. So the word says that, grieve not the Spirit of God. So that's the reason you have to obey and follow the word of God. ఎందుకని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వెంబడించాలంటే, నువ్వు వాక్యం విని దాన్ని కానీ వెంబడించకపోయినట్లయితే నీ కలిగే పరిణామాలు ఏవైతే ఉన్న యొక్క జీవితంలో దానివల్ల దుఃఖపడేది నీవు కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎలా మనం దుఃఖపరుస్తున్నాం? బై నాట్ ఒబేయింగ్. వాక్యానికి నువ్వు లోబడకపోయిన కారణం చేత. యు సపోజ్ టు బి ద వర్డ్ బట్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ ఇట్. దట్స్ ద రీజన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ గ్రీవింగ్ ఇన్ యూ. నువ్వు వాక్యానికి లోబడాలి. నువ్వు లోబడకపోయిన కారణం చేత పరిశుద్ధాత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. ఎందుకని నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు అంటున్నానంటే, బికాజ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడి యొక్క కుటుంబంలో నీవు భాగమై ఉన్నావు. నువ్వు భాగమై ఉన్న కారణం చేత దేవుడి యొక్క ఆత్మ నువ్వు లోబడినప్పుడు దుఃఖపడేదిగా ఉన్నది. సో లెట్స్ థింక్ అబౌట్ దిస్. ఒకవేళ నువ్వు వాక్యానికి లోబడితే, గట్టిగా చెప్పండి. See, prophet says one thing. When anybody come to the water baptism, then what will happen in the heaven? All angels will be on their toes. Is that right? See, prophet ఒక మాట చెప్తా ఉన్నాడు. భూమి మీద ఒక వ్యక్తి నీటి బాప్తిజం పొందడానికి నీళ్ళలోకి వచ్చినప్పుడు పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందంటే, దేవుడు యొక్క దూతలు మొత్తము మునివేళ్ల మీద పైకి లేస్తారు. ఏమా? ఏంటంటే పరలోక రాజ్యంలో ఒక పండగ వాతావరణం. ఎందుకని? బికాస్ దిస్ పర్సన్ ఈస్ ఒబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ కమింగ్ టు టేక్ ద బాప్టిజం ఆఫ్ గాడ్. దేవుని నామములో బాప్టిజం పొందడానికి ఆ వ్యక్తి అంగీకరించి వచ్చిన కారణం చేత, when any person on this are obeying the word of God, then there will be a great thing happening in the heaven. పరలోక రాజ్యంలో గొప్ప సంగతి జరిగేదిగా ఉన్నది. ఎప్పుడంటే భూమి మీద ఒక వ్యక్తి వాక్యంలాగా జీవిస్తూ ఉన్నప్పుడు. ఆమేన్. గమనించండి, భూమి మీద యేసుక్రీస్తు ఒక మానవునిగా వచ్చినప్పుడు, when Jesus was on this earth as a man, as a human being, after 40 days of fasting, 40 రోజులు ఆయన ఉపవాసం చేసి ఆకలిని జయించాడు, శరీరాన్ని జయించాడు. ఇప్పుడు నెక్స్ట్ సంగతి ఏం జరిగినది? అపవాది వచ్చాడు. he defeated the Lucifer. అపవాది కూడా జయించాడు. తర్వాత ఏం జరిగింది? the angels of the earth came down to worship him, to serve him. భూమి మీద ఈయన ఒక మానవుడిగా వచ్చి భూమి మీద అన్ని జయించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, పరలోకం నుంచి దూతలు కిందకి దిగి వచ్చారు. దే ఆర్ రెడీ, దే ఆర్ వెయిటింగ్ టు కమ్ డౌన్. వారు అక్కడ సిద్ధపడి కిందకి రావటానికి ఎదురు చూస్తూ ఉన్నారు. 40 రోజులు ఇక్కడ ఉపవాసం చేస్తావంటే 40 రోజులు వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ నేను అపవాదితో వాదిస్తా మాట్లాడతావంటే వాళ్ళు అక్కడ రెడీ అయ్యి కిందకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అంటున్నా, ఈరోజు భూమి మీద అదే యేసుక్రీస్తులో ఉన్న శరీరము, ఆయన యొక్క కుటుంబము ఇక్కడ సిద్ధపడతా ఉన్నప్పుడు, నువ్వు ఒక్కొక్క దాన్ని జయిస్తా ఉన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు. నీ పక్కన నీ థియోఫనీ కూడా నీ కొరకు రెడీగానే ఉన్నది. యువర్ థియోఫనీ ఇస్ రెడీ టు టేక్ యూ అవే. ఇక్కడ నుంచి నీ థియోఫనీ తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నది. ద ఏంజల్స్ దట్ ఆర్ ద హెవెన్, దే ఆర్ వెయిటింగ్ టు సీ యూ. పరలోక రాజ్యంలో ఉన్న దేవుని యొక్క దూతలు నిన్ను చూడటానికి ఎదురు చూస్తున్నారు. దే ఆర్ దోస్ దే స్టాండ్ ఫర్ ది వర్డ్ అండ్ డైడ్ అండ్ వర్ వెయిటింగ్ ఇన్ ద టర్మ్స్, వెయిటింగ్ ఇన్ ది పారడైస్ టు సీ యూ. నీకన్నా ముందు వాక్యానుసారంగా ఉండి వాక్యాన్ని అంగీకరించి మరణించి పాతిపెట్టబడి సమాధుల్లో పెట్టబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పరదేశంలో ఉండి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో ఇప్పుడు నువ్వు దేవుని యొక్క కుటుంబం అయి ఉన్నావు. ఎందుకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు? బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. నేను క్రీస్తులో ఒక భాగమై ఉన్నాను. బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క కుటుంబంలో భాగమై ఉన్నాను. బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క వాక్యంలో నేను భాగమై ఉన్నాను. Amen. See, when Adam saw for the first time Eve, then he said, you are part of my bone. You are bone of my bone. Amen. You are my flesh of flesh. ఆయన ఏమంటున్నాడు? ఆదాము అవ్వను చూసి మొట్టమొదటిసారి, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. మరి ఇప్పుడు క్రీస్తు నీ గురించి ఏమనాలా? చెప్పగలరా? నిన్ను క్రీస్తు చూసినప్పుడు ఏమనాలా? నువ్వు సిద్ధపడి రెడీ ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏమనాలా? నా వాక్యములో వాక్యము, నా ఆలోచనలో ఆలోచన, నా శరీరంలో శరీరము, నా రక్తంలో రక్తము. యు ఆర్ మై స్పిరిట్.
You are spirit of my spirit. You are blood of my blood. You are part of my body. నా శరీరంలో, నా ఆత్మలో, నా రక్తంలో, నా ఆలోచనలో, వాక్యంలో ప్రతి దాంట్లో నువ్వు భాగమై ఉన్నావు. దట్స్ ద రీజన్ హీ షెడ్ హిస్ ఓన్ బ్లడ్. ఆ కారణం చేతే ఆయన తన ఒక సొంత రక్తము నీ కొరకు చిందించున్నాడు. బికాస్ యు ఆర్ హిస్ బాడీ. టు రిడీమ్ హిస్ బాడీ హీ కేమ్ డౌన్ అండ్ హీ షెడ్ హిస్ ఓన్ బ్లడ్. ఆయన ఒక సొంత శరీరాన్ని విమోచించడానికి ఆయన ఒక స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్. You are not of your own. You belong to God because he shed his own blood for you. He paid his price on the Calvary, on the day of Calvary. నీవు నీ సొత్తు కాదు, దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు, దేవుడు నీకు రక్తం కాచాడు. నీవు నువ్వు సొత్తు కాదు. ఎందుకు కాదంటే నీ నిమిత్తం దేవుడు ఆ కల్వరి దినమున సిలువలో నీ కొరకు వెల చెల్లించున్నాడు. He paid every penny for you. Amen. That's the reason you have to worship him. That's the reason you have to obey him. That's the reason you have to follow him. That's the reason you have to stay with him. That's the reason you have to take sides with Jesus Christ. నువ్వు ఆ కారణం చేత ఆయన అంగీకరించాలా, ఆ కారణం చేత ఆయనకు విధేయ కలిగి ఉండాలా, ఆ కారణం చేత ఆయన ఒప్పుకోవాలా, ఆ కారణం చేతే నువ్వు యేసు పక్షమున నిలబడి ఉండవలసి ఉన్నావు. That's the reason you have to stay in the word all the time. That's the reason. ఆ కారణం చేత నువ్వు అన్ని వేళలా నువ్వు క్రమములోను వాక్యంలోను నిలిచి ఉండాలా. Amen. We have a family, not here on this earth. We have a family in the heaven. The remaining family members are waiting for you because your family is not here on this earth. You are special for this generation. Amen. You are specially designed for the rapture. You are specially designed for the capstone. You are specially designed for theophany, not for this anything on this earth. నీ కొరకు దేవుడు ఒక కుటుంబాన్ని పరలోకంలో ఉంచాడు. నీ కొరకు పరలోకం ఎదురు చూస్తూ ఉన్నది. నువ్వు ఇక్కడ వ్యక్తివి కాదు. నువ్వు భూమి మీద ఉండొచ్చు, నువ్వు భూ సంబంధంగా పుట్టి ఉండొచ్చు, అయితే నువ్వు పరలోక సంబంధం అయి ఉన్నావు. ఏమన్, నీ పౌరస్థితి పైన ఉన్నది, నీ కుటుంబం అక్కడ ఉన్నది. నువ్వు ఈ అందరి మధ్యలో ఉండి ఉండొచ్చు, కానీ నీ యొక్క రాజ్యము, నీ యొక్క కుటుంబము, నీ యొక్క యజమాని, యువర్ హెడ్ ఇస్ దేర్ ఇన్ ద హెవెన్. యు హావ్ టు ఫాలో ద హెడ్ ఆఫ్ క్రైస్ట్. నీ శిరస్సు పరలోకంలో ఉన్నది. ఆ శిరస్సు అనే క్రీస్తుని నీవు వెంబడించవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఆమేన్. గమనించండి. See, what is the greatness of this temple? She says it is the order that's on the inside of it, not the outside. You can't see anything. You can't see anything special on the outside of the temple, but inside of the temple. See, who is the temple now? You are the temple. You are the temple. See, that's what prophet always says. What is the beauty of the church? It's not outside. The character of the believer is the beauty of the church, which is inside of the believer, not the outside. Amen. Sorry. ఇక్కడ ఒక దేవాలయం చూస్తున్నాం మనం. ఈ దేవాలయం ఎలా ఉండదంటే, ఈ చుట్టూ గోడ ఉన్న కారణం చేత నువ్వు బయట ఏమీ చూడలేవు. See, you can't see the beautiness of the temple from the outside. బయట నుంచి నువ్వు ఆ దేవాలయం యొక్క అందం చూడలేవు. ఎందుకంటే everything was put inside. All the beauty was inside in the temple because everything was set in order. ఆ దేవాలయం బయట గోడ ఉన్న కారణం చేత నువ్వేమీ చూడలేవు. కారణం ఏంటంటే దేవాలయం లోపల అన్ని అందంగాను క్రమగాను ఒక పద్ధతిలో పెట్టి ఉన్నాయి. కాబట్టి ఆ దేవాలయం చూడాలంటే, దేవాలయం అందం చూడాలంటే, దేవాలయం క్రమం చూడాలంటే బైబిల్ చెప్తా ఉన్నది, యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. వాక్యం అంటా ఉంది, నీవే దేవుని యొక్క ఆలయం అయి ఉన్నావు. యు కాంట్ సీ ఎనీ బ్యూటీనెస్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. నువ్వు బయట నుంచి దేవాలయం చూడలేవు. నీ దేవాలయం చూడాలంటే యు హావ్ టు కమ్ ఇన్సైడ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి కుటుంబము ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే, నాట్ ఫ్రమ్ ది వాల్ ఆఫ్ టెంపుల్ ఆఫ్ జెరూసలేం. దేవాలయం యొక్క గోడలలో నుంచి దేవుని యొక్క కుటుంబాన్ని చూడలేవు. దేవుని యొక్క కుటుంబం ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే దేవుడు యొక్క వాక్య క్రమములో నుంచి. ప్రైజ్ ది లార్డ్.
ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. See, he says that. What kind of a order do they have? ఎటువంటి క్రమమును వారు కలిగి ఉండాలి? ఆర్ ద రియల్లీ క్రిస్టియన్స్, రియల్లీ వర్షిపింగ్ ద లార్డ్? వారు నిజంగా క్రైస్తవులేనా? నిజంగానే వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తున్నారా? రియల్లీ లవ్ హిమ్, ఆయన నిజంగా వారు ప్రేమిస్తున్నారా? ఈజ్ ఇట్ హౌస్ ఆఫ్ కరెక్షన్? ఆమేన్. నిజంగా ఒక దేవుని యొక్క దేవాలయం అయి ఉంటే అది ఏమై ఉండాలంటే సరిచిద్దు స్థలమై ఉండాలి. నిజమేనా? గట్టిగా చెప్తారు ఒకసారి, అందరు చెప్పగలరు ఒకసారి, నిజమేనా మాట? ఇప్పుడు నిజంగా దేవుని యొక్క దేవాలయం అంటే ఏమై ఉండాలి? సరిదిద్దు స్థలమై ఉండాలి. మరి ఇప్పుడు నీవేమై ఉన్నావు? నీవు ఏమై ఉన్నావు? నువ్వు ఎక్కడున్నావు అంటలా, నేను నీవు ఏమై ఉన్నావు అంటున్నా. You supposed to correct others, being a temple of God. So what is temple of God? It's a place of correction. Is that right? If it is a place of correction, that means you have to correct others, those who are not following the word of God. Because being a temple of God, you are supposed to do all these things. నువ్వు దేవుని యొక్క దేవాలయమై ఉన్న కారణం చేత నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే నీవు ఇతరులని సరిచేయాల. ఎవరు చెప్పట్లేదు ఎక్కడ కూడా. అయితే ఇప్పుడు మనమే వచ్చి ఏం చేస్తున్నాం? మనము సరిచేయబడాలంటున్నాం. వాట్ డస్ ఇట్ మీన్? దట్ షోస్ దట్ యు ఆర్ యట్ టు ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్. See, Adam is a redeemer to Eve. He's supposed to redeem Eve. He's supposed to redeem. But he was fallen. So the reason someone came to redeem Adam also. ఆదాము వాస్తవానికి పడిపోయిన అవ్వని విమోచించాల. ఆదాము ఒక పని ఏంటంటే సరిచేయాలి అవ్వని. కానీ ఆదాము కూడా పడిపోయిన అవ్వని వెంబడించిన కారణం చేత ఇప్పుడేం జరిగినది? ఆదాముని విమోచించడానికి వేరొకరు రావాలా. అవునా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? right now we are in the falling human race. We are going back to the Eden. ఈరోజు మనము పడిపోయిన మానవాళిలో ఉన్నాం. ఆ మానవ జాతిలో ఉండి తిరిగి మనం ఏదైనా తోట లోపలికి అడుగు పెట్టబోతా ఉన్నాం. ఎలాగ మనం వెనక్కి వెళ్ళగలమంటే నీవు పరిపూర్ణంగా మారవలసిన్నావు. ఆమేన్. ఎక్కడ? బయట నుంచి కాదండి. when you change inside of your soul, it will reflect outside the body. Is that right? నువ్వు లోపల మారినప్పుడు దాని యొక్క ప్రభావము నీకు శరీరం బయట కనిపిస్తుంది. So now we need change inside of your heart. That means inside of the temple. That means inside of the order. Amen. ఎక్కడ ఇప్పుడు మనం మారాలంటే బయట కాదండి. నువ్వు లోపల మారితే బయట కనిపిస్తుంది. బాప్టిజం అంటే ఏంటి? What is baptism? It shows that you have changed inside of your heart. It shows that you obeyed the word of God inside of your heart. నువ్వు వాక్యాన్ని హృదయం లోపల అంగీకరించున్నావు, వాక్యాన్ని ఒప్పుకున్నావు, నువ్వు బయటికి నీళ్ళలోకి వచ్చావు. వాట్ ఈస్ ద యాక్ట్ దట్ వీ డూ ఇన్ ద వాటర్? దిస్ అవుట్ సైడ్ యాక్ట్ ఆఫ్ యువర్ బాడీ. నీ శరీరానికి వెలుపటి కార్యం అది. బాప్టిజం నీళ్ళ బాప్టిజం పొందడం అనేది దానికన్నా ముందుగానే నువ్వు ఆత్మలో ఆయన అంగీకరించున్నావు. See, every person who came to the baptism in the water, he obeyed the word of God in the inside of his heart. Then only he can come to the water. Is that right? నువ్వు దేవుని యొక్క బాప్టిజం పొందాలంటే ముందు నువ్వు లోపల అంగీకరించాలి, ఆ తర్వాత నీటి దగ్గరికి వస్తావు. See, the first act was happened in the heart of the human being. మొట్టమొదటి కార్యం ఎక్కడ జరిగింది బాప్టిజం పొందాలంటే? లోపల. అవునా? నేను మారాలి లోపల, నేను వినాలి లోపల, నేను అంగీకరించాలి లోపల, నేను వెంబడించాలి లోపల, నేను దీని ప్రకారమే జీవించాలి తీర్మానము లోపల. ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్. దట్స్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ దట్ యు ఆర్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కటి లోపలే. నువ్వు అంగీకరించడము, ఒప్పుకోవటము, జీవించడము, తీర్మానం చేసుకోవటం, కట్టుబడి ఉండటము, క్రమంగా ఉండటం, ప్రార్థించడం, విశ్వాసం, నమ్మకంగా ఉండటం, అబద్ధం వదిలిపెట్టడము, మోసం వదిలిపెట్టడము, ఇవన్నీ నువ్వు ఏ విధంగా చేయాలనుకున్నావో మొట్టమొదట అవన్నీ లోపల జరగవలసిన పనులు అయి ఉన్నాయి. ఏమా? మనము బయటికి క్రైస్తవులము కాదండి.
That's why prophet says, somebody put a little cross in the car keys. Somebody hanging there, a little cross in the car. Then they feels that they are Christians. They feels that they are Christians. They are not. Because you can't show the Christianity outside. We have to live. Is that right? We have to. See, your character shows that whether you are a Christian or not. Your character shows that you are a child of God or not. చాలా మంది ఏం చేస్తారంటే ఈరోజు ఒక చిన్న సిలువని తీసుకుంటారు, కారుకి తగిలిస్తారు, తాళానికి, బైక్ తాళాన్ని తగిలిస్తారు, బైక్ మీద సిలువ బొమ్మేస్తారు, కారు మీద సిలువ బొమ్మేస్తారు. ఏమంటారు? We are Christians. It doesn't show that. It doesn't tell that you are a Christian. See, somebody will put a big star on the outside of the house. Then they think that they are Christians. Yeah, they are not. ఇంటి బయట ఒక పెద్ద స్టార్ పెట్టి ఏమనుకుంటారు? Sure? See, now, some people, they are putting big cloud in the church. They think that they are message church. They are not. ఈరోజు పెద్ద మేఘం బొమ్మ చర్చిలో పెడతారు. ఆ చర్చ ఏమనుకుంటుంది? మన వర్తమాన సంఘం అంటుంది. నువ్వు కానే కాదు. Somebody will they put a big portrait of prophet and they think that they are message church. They are not. See, those pictures cannot say that you are a message believer or a message pastor. Your acts, your life, your testimony speaks louder than what you are doing on this year. నువ్వు పెట్టే ఆ ఫోటో, ఆ మేఘం, ఆ ప్రవక్త ఫోటో, అవి నువ్వు వర్తమాన సంఘమని, వర్తమాన బిలీవర్ అని చెప్పవు. నువ్వు ఆ వాక్యానుసారంగా, ఆ వర్తమాన ప్రకారంగా నువ్వు జీవించే విధానం అన్నది, నువ్వు జీవించే సాక్ష్యం అన్నది, అది నువ్వు వర్తమానమా కాదా తెలియజేస్తుంది. See, we are not in the message. Message is in you now. You know what is the difference? You know what is the difference? ఈరోజు అందరూ అడుగుతారు, వాళ్ళు వర్తమానంలో ఉన్నారా? వాళ్ళు వర్తమానంలో ఉన్నారా? వాళ్ళు వర్తమానంలో ఉన్నారా? వర్తమానంలో ఎవరు ఉండరు? వర్తమానం నీలో ఉండాలా. You should know the difference. See, my words are in you. My words are in you. Then you are mine. If my words are in you, then you are my family. If my words are in you, you are in my spirit. నా మాటలు మీలో ఉన్న ఎడలా, నా మాటలు మీలో ఉన్న ఎడలా నేను మీతో కూడా ఉందను. నా మాటలు మీలో ఉన్న ఎడలా మీరు నా వారై ఉందరు. నా మాటలు మీలో ఉన్న ఎడలా నేను నిన్ను కాపాడేవాడిని అయి ఉందను. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు. నేను నిజమైన వాక్యమును, నాలో మీరు భాగమై ఉన్నారు. Amen. I am the grapevine. You are my branches. You are my children of God. You are my children because you are part of me. If my words are in you, నా మాటలు మీలో ఉన్న ఎడల, if my spirit is in you, then you are mine. Amen. నా వాక్యము మీలో ఉన్న ఎడల, నా మాటలు మీలో ఉన్న ఎడల, నా ఆత్మ నీలో ఉన్న ఎడల. Amen. Praise the Lord. దేవుని నామానికి మహిమ. See, it's the order that's on the inside of it. It's the temple of Solomon. It's the temple of Jerusalem. Now you are the temple of God on this earth. Is that right? అది సొలొమోను యొక్క దేవాలయం, అది యెరూషలేము దేవాలయం నిజమే. But it was broken into pieces. That's what God promised us. అది రాతి మీద రాత్రి లేకుండా తొలగించబడుతుంది, దేవాలయం తీసేయబడుతుంది దేవుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. That's what he said in Matthew's Gospel 24. మత్తయి సువార్త 24 చెప్పింది అదే. ఇప్పుడు ఈ దేవాలయం లేదు. Hallelujah. Hallelujah. See, it's only one temple at the time. Amen. In the time there was only one temple on the earth for God. ఆ దినంలో, ఆ కాలంలో దేవుడికి భూమి మీద ఒకే ఒక్క దేవాలయం ఉన్నది. ఆర్ యు హ్యాపీ? ఎందుకని? దేవుడికి అప్పుడు ఒక్కటే దేవాలయం ఉన్నది. కానీ ఇప్పుడు there was only one temple at the time. But now God has so many temples on this earth right now. Because he said, you are temple of God. Apostle Paul says, you are temple of God.
Amen. The Spirit wants to dwell in the temple of God. దేవుడు యొక్క ఆత్మ దేవాలయం లోపల నివసిస్తూ ఉన్నది. You know, when they started dedicating the temple, what was happened? The glory of Shekinah come inside. The Shekinah glory come inside. Then everybody ran outside. Hallelujah. ఈ దేవాలయాన్ని అభిషేకిస్తున్నారు, డెడికేట్ చేస్తున్నారు, ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. జ్ఞాపకం ఉండదా? ఆ రోజు యాజకులు మొత్తం వచ్చి ప్రార్థిస్తూ ఉండగా, ఆ దేవాలయం లోపల ప్రార్థిస్తూ ఉండగా ఏం జరిగినది? షెకీనా మహిమ లోపల రాగానే వీళ్ళందరూ బయటికి వెళ్ళారు. దేవాలయం లోపలికి ఏమొచ్చింది? గట్టిగా చెప్పరండి ఎవరు? షెకీనా మహిమ. షెకీనా మహిమ లోపలికి వచ్చాక మనుషులు లోపల ఉన్నారా? ఎవరున్నారు లోపల? ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు దేవుని దేవాలయం అయి ఉన్నావు, నువ్వు వాక్యానుసారంగా ఉన్నావు. దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క ఆత్మ నీ లోపలికి వచ్చాక ఈ లోకంలో ఉన్నదేది లోపల ఉండలేదు. నథింగ్ కెన్ స్టే ఇన్సైడ్ ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ ఆఫ్ యు. ఇట్ కేమ్ డౌన్. If it came down inside of your heart, nothing can stay in your heart. Is that right? దేవుని యొక్క మహిమ నీ లోపలికి వచ్చినప్పుడు నీ లోపల వ్యర్థమైనది, లోక సంబంధమైనది, లోకంలో ఉన్నది ఉండగలదా? No sir. That's what happened in the day of dedication of Solomon temple. సొలొమోను దేవాలయాన్ని అభిషేకించిన దినము, ప్రతిష్ఠించిన దినము ఏం జరిగేది? మహిమ లోపల రాగానే అందరూ బయటికి పరిగెత్తారు. ఇప్పుడు వాళ్ళని బయటికి వెళ్ళమని ఎవరు చెప్పారు? వినపడలేదండి. No one told them to go outside. ఒకవేళ దేవుడు ఒక ఆత్మ లోపలికి వస్తే నీ లోపల ఉన్న వాటిని బయటికి వెళ్ళమని ఎవరు చెప్పాలా? No need to tell anything. No one. No need to say anything. You can't say nothing to them. It will run away from you. Amen. నీలో నుంచి అవన్నీ బయటికి పారిపోతాయి. ఎందుకు పారిపోతాయి అంటే because of the influence of the Spirit of God. So the power of the Spirit of God. That's a reason they are running away from you. దేవుని యొక్క ఆత్మ ప్రభావం చేత, ఆయన యొక్క వాక్య ప్రభావం చేత, ఆయన యొక్క మహిమ ప్రభావం చేత, ఆయన యొక్క ఆత్మ లోపలికి వచ్చినప్పుడు ఆ ప్రభావం చేత అవన్నీ బయటికి పారిపోయినాయి. Praise the Lord. See, let's think about if you are a temple of God really. ఒకవేళ నిజంగా నీవే దేవుడు యొక్క ఆలయం అయి ఉన్నట్లయితే, when you are obeying every part of the word of God, then think about it. If the Spirit of God come inside of you, then just think about it. Is anything can stay inside of you from the world? ఒకవేళ నువ్వు దేవుని యొక్క వాక్యంలో ప్రతి భాగాన్ని నమ్మి, ప్రతి భాగాన్ని వెంబడిస్తూ, విశ్వసిస్తూ దాని ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ అన్నీ కరెక్ట్గా నువ్వు పనిచేస్తున్నప్పుడు, దేవుడు యొక్క ఆత్మ లోపలికి వచ్చినట్లయితే ఈ లోక సంబంధించిన ఏదైనా ఒక్కటి నీ లోపలికి వచ్చి ఉండగలదా? ఉండగలదా? ఎందుకు ఉండలేదంటే దేవుని లోపలికి వచ్చిందే అన్నిటి బయట పంపించడానికి. హల్లెలూయా. పాత నిబంధనలు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నేను నా నామమును యెరూషలేములో ఉండాలని కోరుకుంటుని. I chose to put my name in Jerusalem. See, no one chose Jerusalem. God himself chose Jerusalem. See, you want to put his name. యెరూషలేమును కోరుకున్నది ఎవరు? దేవుడు. ఆయన నామాన్ని ఉంచాలని కోరుకున్నది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడే తన నామాన్ని యెరూషలేములో ఈ దేవాలయంలో పెట్టాలని కోరుకున్నట్లయితే లోపల ఏమీ లేదు. హల్లెలూయా. నా ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు భూమి మీద మనము దేవుడిని కోరుకోలేదు. ఈరోజు భూమి మీద నేను వధువుగా ఉండాలని కోరుకోలేదు. ఈరోజు ఈ కాలం నేను ఉండాలని, ఈ వర్తమానం నాకు రావాలని, ఆ కళ్ళు తెరిపించబడాలని, నాకన్నా భూమి మీదకి ముందుగానే మేఘం రావాలని. I doesn't want anything. I doesn't know anything. See, I never asked God to send a mysterious cloud in 1963, February 28. I never asked God because God sent before I came to this earth. నేను భూమి మీదకి రావడానికన్నా ముందుగానే, దేవుడిని అడగటానికన్నా ముందుగానే ఫిబ్రవరి 28, 1963 దేవుడు ఆ మహిమ గల ఆ మర్మయుక్తమైన మేఘం పంపించున్నాడు. నేను అడగలేదండి. I never asked anything for that.
I never prayed anything for that. Because God chose himself to send it down. Amen. దేవుడే దాన్ని ముందుగా నిర్ణయించి ఆయన పంపించున్నాడు. మనం భూమి మీద రావడానికన్నా ముందుగానే దేవుడు ముందుగానే ఆయన యొక్క నామాన్ని ఇక్కడ ఉంచాలని నిర్ణయం తీసుకొని ఉన్నాడు. బిఫోర్ సొలొమన్ కేమ్ టు ది మదర్స్ womb. బెత్షెబా గర్భంలోకి సొలొమన్ రావడానికన్నా ముందుగానే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అవునా? నిజమేనా కాదు? మనం భూమి మీద రావడానికన్నా ముందుగానే దేవుడు మేఘాన్ని పంపించున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ దేవాలయం కట్టాలని నిర్ణయం తీసుకున్న వాడే ఇక్కడున్న ఈ దేవాలయాన్ని కట్టున్నాడు. నిజమేనా? See, he chose. See, he says that I put my name in Jerusalem because I chose. నేను నిర్ణయించుకున్నా నా నామం అక్కడ ఉండాలని. I chose. So you can't choose yourself because he has a sovereignty power to choose anything. You don't need any person's permission. ఆయన కలిగి ఉన్న సార్వభౌమ అధికారం చేత ఆయన ఏ ఒక్కరిని అడిగి పని చేయాల్సిన అవసరం లేదు. I chose. ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, వధువుని ఎన్నుకున్నాడు అనుకుందాం. ఇదే నిజమైతే ఆయన ఎవరు పర్మిషన్ అడగాల? ఇక్కడున్న వాళ్ళు మీరు ఎవరన్నా ఆయనకి పర్మిషన్ ఇవ్వాలా ఆయన ఎన్నుకోవటానికి? ఎవరు చెప్పట్లేదు. ఎవరికైనా ఇంకా నాకు పర్మిషన్ ఇవ్వలేదు పాస్టర్ గారు అంటారా? ఎందుకని? ఎన్నుకునేవాడు ఆయన. ఆమేన్. ఎన్నుకునేది ఆయనే, ఎన్నుకునేవాడు ఆయనే. ఎప్పుడు ఎన్నుకున్నాడు? He chose me before the foundation of the world. Not now, not yesterday, not on the day of the cloud came. ఆ మేఘం వచ్చిన దినమును కాదు. Not the day when you believed the message. నువ్వు వర్తమానం అంగీకరించిన దినము కాదు. Not he chose you when you were baptized. నువ్వు బాప్టిజం పొందినప్పుడు ఆయన నిన్ను ఎన్నుకోవాలా. Before the foundation of the world, he has chose you. జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. He elected by his election. He chose you because of his election. Amen. Before you came into this world, you are in him as a thought. Amen. See, as a thought in the backside of his head. You are there before the foundation of the world. Right now you are in this year, but before that you are in the mind of Christ. That's the reason Apostle Paul says in the book of Philippians, you are in the mind. If you have the mind of Christ in you, then we will be act like a Christ. అపోస్తలుడైన పౌలు ఆ కారణం చేత అంటాడు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండుడి. నిజంగా క్రీస్తు యేసు కలిగిన మనస్సుగానే మనము కలిగి ఉంటే ఆయన మనస్సులో మనం కలిగి ఉన్నాం. ఆమేన్. ఆయన మనసులో మనం కలిగి ఉన్నాడు ఆయన. అదే నిజమైతే నీవు ఆయన్ని కలిగి ఉన్నట్లయితే యు జస్ట్ యాక్ట్ లైక్ ఎ క్రైస్ట్. నువ్వు క్రీస్తు వలె ప్రవర్తిస్తావు. యు వాక్ లైక్ ఎ క్రైస్ట్. నువ్వు క్రీస్తు వలె నడుస్తావు. యు బిహేవ్ లైక్ ఎ క్రైస్ట్. యు స్పీక్ లైక్ ఎ క్రైస్ట్. యు ప్రే లైక్ ఎ క్రైస్ట్. యు లివ్ లైక్ ఎ టెస్టిమోనీ ఆన్ దిస్ ఎర్త్. నీవు భూమి మీద క్రీస్తు వలె ఉంటావు, క్రీస్తు వలె నడుస్తావు, క్రీస్తు వలె మాట్లాడతావు, క్రీస్తు వలె ప్రభావం కలిగి ఉంటావు, క్రీస్తు వలె ప్రార్థన కలిగి ఉంటావు, క్రీస్తు వలె శక్తి కలిగి ఉంటావు, క్రీస్తు వలె సమస్తము చేసే వ్యక్తిగా ఉంటావు. ఏంటి కారణము? ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. క్రీస్తు కలిగిన ఆత్మ మీలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటావంటే క్రీస్తు వలె ఉంటావు. See? No portion of the world can find inside of you. Nothing can stay inside of you. You can't let anything come inside from the world. నువ్వు దేవుడు ఒక ఆత్మ కలిగి ఉండగా ఈ లోకానికి సంబంధించిన ఏది లోపల ఉండలేదు, ఏది లోపలికి రాలేదు. Is that right? Nothing can inside of your heart because the spirit in you doesn't allow anything of the world to stay inside of you because you are not belong to yourself, you belong to God. నువ్వు దేవుని సొత్తై ఉన్న కారణం చేత నీలో ఉన్న ఆత్మ లోకంలో దేని రానిదు. ఏమి రానిస్తంటే the spirit of God only let the spirit of God inside of you. It only let the word of God. దేవుడు ఒక ఆత్మ నీలో ఉండగా దేవుడు ఒక ఆత్మ దేనిని అనుమతిస్తుందంటే వాక్యాన్ని మాత్రమే నీ లోపలికి అనుమతిస్తుంది. The acts of the spirit will be allowed.
దేవుడు యొక్క కార్యములు మాత్రమే నీ లోపల అనుమతించబడతాయి. See, you live like a testimony. You will be like a witness of God on this earth. ఈ భూమి మీద నువ్వు దేవుడికి సాక్షిగా ఉంటావు. Your testimony speaks louder. నీ సాక్ష్యము గొప్పగా మాట్లాడుతుంది. You know why? You are a temple of God. Amen. So let me tell you one thing. Now, today, there is no Solomon temple. But there is only one portion of the temple. There is only one God which was in the south side. Is that right? ఆ సొలొమోను దేవాలయంలో ఏమీ లేదండి. కేవలం దక్షిణపు గోడ మాత్రమే ఉన్నది. See, we call it crying wall. మనం ఆ గోడకి ఏడుపుల గోడ అని పేరు పెట్టాం. అవునా? But now, there is no temple. There is no ark. అక్కడ దేవాలయం లేదు, మందసం లేదు, సెరూబులు లేవు, కెరాబులు లేవు, మన్నా పాత్ర లేదు, పదాగిలు లేదు, ఏదీ లేదు. Even though people are going to visit the temple. Praise the Lord. Then just think about you. Just think about you. అక్కడ ఏమీ లేదు. కేవలం దేవుడు ఒక కట్టించిన దేవాలయంలో ఒక గోడ ఉన్నది. ఆ గోడ చుట్టానికి పోయి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. దేవుడు అక్కడ లేడు. పదాజ్ఞలు లేవు, రాతి పలకలు లేవు, కెరూబులు లేవు, శరాబులు. నథింగ్ వాస్ దేర్ ఎక్సెప్ట్ ది వాల్ ఇన్ ద సౌత్ సైడ్. ఈవెన్ దో people are coming from all over the world to visit there. They think that God was there. But if you know the truth, He was not there. Because He said one thing, He promised one thing. Wherever 2 or 3 people gather in my name, I will be there. That's what, didn't He promise it? ఆయన వాగ్దానం చేయలేదా? ఆయన దేవాలయం దగ్గర లేడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే, ఏ 2-3 నా నామంలో కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటానన్నాడు. సో నౌ యు నీడ్ టు సెర్చ్, యు నీడ్ టు ఫైండ్ హిమ్. ఇప్పుడు చేయాల్సిన పని అక్కడికి వెళ్ళి ఆయన కనుక్కోవటం కాదు, ఇక్కడే ఉన్న ఆయన నువ్వు కనుక్కోవాలి. వాట్ ఈస్ మెసేజ్? ఏంటి గడియ వర్తమానం? He is not in the walls, He is not in the pictures, He is not in the statues, He is in you. That's what the message. వర్తమానం అంటే ఏంటి? ఆయన గోడల్లో లేడు, సిలువుల్లో లేడు, బొమ్మల్లో లేడు, పుస్తకాల్లో లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఫోటోల్లో కూడా లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? He is in you because you are temple of God. You are family of God. Amen. ఎక్కడ ఉన్నాడు ఆయన? నీవు ఆయన దేవాలయం అంటే ఆయన నీ లోపల ఉండాలి. యెరూషలేము దేవాలయంలో ఆయన రాతి పలకలు పెట్టాడు. ఆ రాతి పలకల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలకి దేవుడు ఆ షెక్కిన మహిమలో ఆ మేఘములో 40 రోజులు ఉపవాసాలు ఇచ్చున్నాడు. ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు కాదు, దేవుడు ఈ బైబిల్ మొత్తము నీ లోపల పెట్టున్నాడు. The whole Bible is inside of you. Now you are the temple because you are carrying the word of God. ఇప్పుడు నీవు దేవుని యొక్క దేవాలయం ఎలాగయ్యావంటే, ఈ దేవాలయంలో ఉన్న గోడలు దేవాలయం కాదండి. అక్కడున్న బలి అర్పించే బలిపీఠము దేవాలయం కాదండి. అక్కడున్న లేవీలు వాళ్ళు దేవాలయం కాదండి. దేవాలయం ఏంటంటే ఆ మందసము లోపల ఉన్న 10 ఆజ్ఞల పలకలు. What is the temple? Instead of you are there 10 commandments of 2 tablets. Amen. There is a temple. Now let me ask one question. Where are those 2 tablets now? ఇప్పుడు 10 ఆజ్ఞలు ఎక్కడ ఉన్నాయి? Now let me conclude. Where is the temple? Wherever the word of God is there. Amen. That's the reason Jesus says that. వాక్యం ఎవరు వద్దకు వచ్చునో. So what is the message? Amen. Amen. So what is the message? ఈ గడి వర్తమానం అంటే ఏంటంటే దేవుడు వాక్యాన్ని విరిచి ఇప్పుడు మనకిచ్చున్నాడు. You know what was happened in the book of Revelation chapter 10? He gave the little book to John and asked John to, John, eat it. Eat it. Then John started eating it. So John, what was John is eating? Is eating the word of God. Is eating the Spirit of God. Is eating revelation. Is eating the body of Christ.
So when he started eating, the whole book went inside the tummy of John. Now where is the book? He said to John, John is a type of the bride. Now who is John today? You are the John today. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు యోహానుని పిలిచి, యోహాను ఈ చిన్న పుస్తకం నువ్వు తినే అనగానే యోహాను ఈ పుస్తకం తీసుకొని తినేయటం బిగిన్ చేశాడు. యోహాను ఏం తింటున్నాడు? పుస్తకం తింటున్నాడు. పుస్తకంలో ఏం వాకుంది? వాక్యం అన్నది. పుస్తకంలో ఏమన్నది? దేవుడు యొక్క ఆత్మ ఉన్నది. పుస్తకంలో ఏమన్నది? 7 ముద్రలు ఉన్నాయి. పుస్తకంలో ఏమన్నది? 7 ఉరుములు ఉన్నాయి. పుస్తకంలో ఏమన్నది? దేవుడు యొక్క ప్రత్యక్షత ఉన్నది. పుస్తకంలో ఏమన్నది? దేవుడు యొక్క బయలుపాటు ఉన్నది. ఇప్పుడు ఈ పుస్తకం ఎక్కడుంది? యోహాను లోపల ఉన్నది. యోహాను ఎవరు? వధువుకి సాదృశ్యం. అంటే ఇప్పుడు పుస్తకం ఎక్కడున్నది? వధువులో ఉన్నది. So where is the book of Revelation now? In the bride. Who is the bride? I am the bride. How can you be bride? Because I'm part of the word of God. ఇప్పుడు పుస్తకం ఎక్కడ ఉంది? వధువులో ఉన్నది. వధువు ఎవరు? నేనై ఉన్నాను. ఎలాగే ఉన్నావు? పుస్తకం నాలో ఉన్నది. ఇప్పుడు పుస్తకం ఎక్కడ ఉన్నది? దేవుడు యొక్క శరీరములో, దేవుడు యొక్క వాక్యములో, దేవుడు యొక్క కుటుంబములో, ఆయన యొక్క సంఘములో. హల్లెలూయా. నువ్వు ఎలాగ ఆయన ఒక దేవాలయమయ్యావో తెలుసా? ఆయన ఒక వాక్యము నీలో నివసించుట వల్ల. See when God told Moses to build a temple for him, then he said, Moses, put the ark in the east. Put the ark in the east. దేవుడు మోషేని దేవాలయం కట్టమన్నప్పుడు మందసాన్ని తూర్పు వైపు పెట్టి అన్నాడు. See, when God sent Adam and Eve out of the Garden of Eden, then he put a fire in the east gate. Amen. ఏదెన్ తోటలోంచి ఆదాము అవ్వని దేవుడు బయట పంపించేటప్పుడు ఆయన తూర్పు గుమ్మం దగ్గర ఖడ్గజ్వాలం పెట్టాడు. ఇప్పుడే పిల్లర్ ఆఫ్ స్వార్డ్ టు గార్డెన్ ఇట్. Now, the same God is telling Moses to build an ark and put it on the east side of the temple. అదే దేవుడు మోషేని దేవాలయం కట్టమని ఆ దేవాలయంలో తూర్పు వైపున మందసం పెట్టమన్నాడు. ఏమన్ రైట్. ఇప్పుడు మనమైన దేవాలయం ఇప్పుడు ఎక్కడ పెడదాం? In your heart. In your heart. Praise the Lord. See, that's what he says. Proverbs 7:3. I don't know. Proverbs 7:3. Can anybody help me? సామెతలు 7:3. She says that, bind them upon thy fingers, write them upon the tables of thy heart. Amen. Praise the Lord. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసి కొనుము. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆయన యొక్క వాక్యాన్ని ఎక్కడ ఉంచాలని కోరుకుంటున్నాడు? See, there was only 2 tablets. There was only 2 tablets in this temple. But now, just think about how many tablets in your heart. All the Bible is in your heart now. All the Bible. దేవుడు ఇక్కడ కేవలము 2 రాతి పలకలు పెట్టాడు. 2. కానీ ఇప్పుడు అదే దేవుడు నీ హృదయంలో ఈ బైబిల్ మొత్తాన్ని పెట్టున్నాడు. So are you not happy today? You know why? They are not family of God. Because God is calling you as a family of God. They are servants of God. They are family of God. వారు దేవుని యొక్క కుటుంబం కాదండి. దేవుడి యొక్క కుటుంబం నీవై ఉన్నావు. వారు దేవుడి యొక్క దాసులై ఉన్నారు. దేవుడి యొక్క దాసుడు గారి యొక్క కుటుంబం అయి ఉన్నారు. See, God never called Abraham is my son, but God called always Abraham is my servant. See, never called Abraham is my son, but he said he is my servant. But God never called you as a servant, but he said, "You are my sons, you are my daughters." Hallelujah.
దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నా దాస్యాన్ని పిలవలా, నా దాసులని పిలవలా. ఆయన 12 మంది గోత్రాల్లో ఉన్న వాళ్ళని నా దాసులు అన్నాడు. ఆయన అబ్రహాము నా దాసుడు అన్నాడు, ప్రవక్తలు నా దాసుడు అన్నాడు. నిన్ను మాత్రము నువ్వు దాసి కుమారుడు కాదు, నువ్వు స్వతంత్రాల కుమారు అన్నాడు. నిన్ను మాత్రము నా కుమారుడా, నా కుమార్తె. He says that ye are my family. Amen. Are you feeling happy today? Are you feeling that you are a family of God? ఈరోజు సంతోషంగా ఉన్నారా? ఆయన కుటుంబం అని మీ నమ్మకం వచ్చిందా? అదే బలంగా ఉన్నామా? Always think about one thing, that you are family of Christ. ప్రతిసారి ప్రతి సమయంలో నువ్వు ఒక్కటి ఆలోచించే. ఏంటి ఆలోచన? నేను దేవుని యొక్క కుటుంబం అయి ఉన్నాను. ఐ ఆమ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ రోజు భూమి మీద నేనే ఆయన యొక్క దేవాలయం అయి ఉన్నాను. ఐ ఆల్వేస్ షుడ్ కీప్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ ఆఫ్ మీ. నేను ప్రతిసారి ఆయన యొక్క ఆత్మను నా లోపల ఉంచవస్తున్నాను. ఆల్ ద టైమ్ ఐ హావ్ టు స్టే ఇన్ ది వర్డ్. ప్రతి కాలంలో నేను వాక్యానుసారంగా జీవించవస్తున్నాను. ఐ హావ్ టు ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్. ప్రతి కాలంలో నేను వాక్యాన్ని పట్ల విధేయత కలిగి ఉండవస్తున్నాను. చెప్పగలమా? సంతోషంగా చెప్పగలమా? నువ్వు నిజంగా ఆయన ఆత్మ కలిగి ఉన్నవాడివైతే, నిజంగా ఆయన యొక్క దేవాలయమై నువ్వన్నట్లయితే నువ్వు ప్రతి కాలంలో ఒప్పుదల కలిగి ఉండవస్తున్నావు. See, prophet says that what is church? It's a place of correction. Is that right? See, now church is a temple of God. Amen. Solomon church is a temple of God. Now this is a temple of God. But now I'm telling you, you are temple of God. ఇది దేవుని యొక్క దేవాలయం. ఇప్పుడు మనం ఉన్న దేవుని యొక్క దేవాలయం. అయితే నేనంటున్నాను, నీవు నిజమైన దేవుని దేవాలయం. You are a real and genuine temple of God. Amen. I'll tell you one more thing. You are a walking temple of God. See, this temple cannot walk. This temple cannot come to India. It cannot walk and come to India. Right? This apostle tabernacle cannot come, walk and go to some other place. It cannot go out. But you can go. But you can go. అది నడిచి ఎక్కడికి పోలేదు, ఇండియా రాలేదు. అలాగే అపోస్తల టబర్నేకెల్ నడిచి ఇంకో చోటుకు పోలేదు. అయితే దేవుని యొక్క దేవాలయమైన నీవు మాత్రము నడిచి ఇంకో చోటుకు పోగలవు. So now you have a more privilege to talk to more people. నువ్వు అనేక మంది ప్రజలతో మాట్లాడే ఆ గొప్ప ధన్యత, ఆధిక్యత కలిగి ఉన్నావు. You have to show the real image of Christ on this earth. నువ్వు క్రీస్తు యొక్క పోలికని ఈ రోజు నువ్వు భూమి మీద చూపించాలా. See, he made himself. He made us in his own image. Is that right? Now this is a time to show him in us. దేవుడు ఆయన యొక్క పోలికల్లో మనల్ని రూపించాడు. ఇప్పుడు మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నిన్ను కాదు, నిన్ను ఏ పోలికలో దేవుడు సృష్టించాడో ఆ పోలికని నువ్వు చూపించే ఈ సమయము ఇదే అయి ఉన్నది. Amen. See, we are always saying that we were created in his image. మనం ప్రతిసారి ఏమన్నామంటే మన దేవుడి పోలికలో పుట్టామంటున్నాడు. If really was born in the image of Christ, then what is your DNA? నువ్వు ఒకవేళ క్రీస్తు పోలికలో పుట్టినట్లయితే లోపల ఏ DNA ఉండాలా? What is your DNA? The DNA of the body is the DNA of the head. Is that right? శరీరం యొక్క DNA ఏమై ఉండాలంటే శిరస్సులో ఏముండదో అదే DNA ఉండాలి. The same DNA should be in the body which was in the head. So if the DNA is the word of God, then just think about it. If the DNA is the word of God, then that same DNA should be in the body also. ఒకవేళ ఆ DNA దేవుడి యొక్క వాక్యం అయి ఉంటే, నీ శిరస్సులో దేవుడి యొక్క వాక్యం ఉంటే నీ శరీరంలో అదే కూడా ఉండాలి. అంటే ఇక్కడ ఏముందో ఇక్కడ అదే ఉండాలి. నిజంగా అది ఎప్పుడు జరుగుతుందంటే నీవు మర్చిపోయి నీలో క్రీస్తును చూపిస్తూ నీలో వాక్య ప్రకారంగా జీవిస్తూ నువ్వు పూర్తిగా పక్కకు తీసేసుకుంటూ నీలో ఉన్న లోకాన్ని తోసేసుకుంటూ నువ్వు వాక్యాన్ని నమ్మినప్పుడు, ఆ వాక్యపనే తాడును పట్టుకున్నప్పుడు, నీ హృదయానికి వాక్యమనే లంగరను వేసినప్పుడు నువ్వు క్రీస్తుని తప్ప ఇక లోకంలో ఏమీ చూపించలేవు. ఆమేన్. చెప్పగలరా మీరేమై ఉన్నారు? మీరు ఏమై ఉన్నారు?
నువ్వు దేవుని యొక్క దేవాలయం అయి ఉంటే, ఇప్పుడు ఆయన తూర్పు దిక్కిన మందసం పెట్టమన్నాడు. ఇప్పుడు ఆ మందసంలో 10 రాతి పలకలు ఉన్నాయి. ఇప్పుడు నీ హృదయమే ఆ మందస స్థలం అయి ఉన్నది. నీవు దేవాలయం అయి ఉంటే నీ హృదయం మందసమై ఉన్నది. ఈ మందసంలో ఏమి ఉండాలంటే కేవలము ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ప్లేస్ ఇన్ యువర్ హార్ట్, బికాజ్ యువర్ హార్ట్ ఈస్ ద ఆర్క్ ఆఫ్ యువర్ బాడీ. If your body is a temple of God, then your heart is the ark of your body. Then the word of God should be in the ark, which is your heart. Amen. ఇప్పుడు నీ దేహం దేవాలయం అయి ఉంటే, నీ హృదయం మందసం అయి ఉంటే, ఆ మందసంలో 10 ఆజ్ఞలు అంటే వాక్యం ఉండాలా. ఎక్కడ వాక్యం ఉన్నదో, where there is a word of God, then there will be the spirit of God. ఎక్కడ వాక్యం ఉన్నదో అక్కడ ఆత్మ ఉంటుంది. Where there is a spirit of God, then there is a influence of the God. Amen. ఎక్కడ దేవుడు యొక్క ఆత్మ ఉన్నదో అక్కడ దేవుడు యొక్క ప్రభావం ఉంటుంది. Amen. Then there will be virtue of God. Where there is a virtue, then you can see a lot of healings. Amen. So you know the whole story. When Jesus is walking in a big mob, then somebody came, some woman came. She was suffering from a blood issue of 12 years. Then he came and touched the garments of God. He was healed. She was healed. You know why? Because the virtue went out of him. ఒకసారి యేసుక్రీస్తు ఒక పెద్ద గుంపులో వెళ్తా ఉన్నప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఒక స్త్రీ ఆయన ఒక వస్త్రం చెంగును ముట్టుకున్నప్పుడు ఆయన నుంచి ప్రభావం బయటికి వెళ్ళి ఆమె స్వస్థత పొందుకున్నది. See, where there is a word, there is a spirit. ఎక్కడ వాక్యం ఉందో అక్కడ ఆత్మ ఉన్నది. ఎక్కడ ఆత్మ ఉన్నదో అక్కడ ప్రభావం ఉన్నది. ఎక్కడ ప్రభావం ఉన్నదో అక్కడ స్వస్థత ఉన్నది. ఆయన ముట్టుకోగానే ఆమె స్వస్థత పొందుకున్నది. ఎలా పొందుకున్నది? జీసస్ క్రైస్ట్ said, virtue went out of me. What is virtue? The power of the spirit. Can I ask one question before closing the service? Where is the virtue today? Where is the book today? Where is the spirit today? Then you can find the virtue. ఎక్కడ వాక్యం ఉన్నదో ఎక్కడ ఆత్మ ఉన్నదో అక్కడ నువ్వు ప్రభావాన్ని కనుగొచ్చావు. ప్రభావం ఉన్నదో లేదో ఎలా తెలుస్తుంది? అది పని చేస్తూ ఉంటుంది. See, virtue will act every time. When anybody need it, then they come to the virtue, then they will receive what they expected and what they waited for. ఎక్కడైతే ప్రభావం ఉన్నదో ఆ ప్రభావం అయితే ఎవరైతే అవస్థత వెళ్ళిన వాళ్ళు వచ్చున్నారో వాళ్ళ అవస్థతను వాళ్ళు పొందుకుని అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు అయి ఉన్నారు. Amen. అంటే ఇప్పుడు మనం ప్రార్థిస్తే వినపడలేదు. నువ్వు దేవాలయము, నీ హృదయంలో వాక్యం ఉన్నది. నీ హృదయమైన మందసములో వాక్యం అనే రాతి పలకను పెట్టి ఉన్నావు. Amen. ఇప్పుడు ఆ పలక నీలో ఉండగా ఆత్మ నీ దగ్గర ఉన్నది. ఆ ఆత్మ నీ దగ్గర ఉండగా నువ్వు ప్రభావాన్ని కలిగి ఉన్నావు. ప్రభావం కలిగి నీవు ప్రార్థిస్తే it should happen. It should happen. If these things are not happening in your life, then you have to check yourself whether you are a child of God or not. If you are not, you have to act from today. Because you are a child of God. వాక్యం అక్కడ ఉంది, ప్రభావం అక్కడ ఉన్నది. ప్రభావం అక్కడ ఉండగా నువ్వు ప్రార్థించగా దేవుడు కార్యం జరగాల. దేవుడు కార్యం జరగట్లేదంటే నువ్వు దేవుడు కుమారుడువా కాదా, నువ్వు దేవుడు పిల్ల కాదా, దేవుడు సంతానమా కాదా అన్నది నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుడు సంతానమా కాదని తేలితే ఈ రోజు నుంచే నీ పద్ధతి మార్చుకోవాలి. ఎప్పటి నుంచి? ఈ రోజు ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచే. Because you were born to this earth as a child of God. You have to live this earth as a child of God. Amen. ఈ భూమి మీదకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు దేవుడు కుమారుడు కుమార్తె అయి ఉన్నావు. ఈ భూమి నుంచి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు వేదే అయి ఉండాలి. See, if you really obey the word of God and have the spirit of God, then God will give you a promotion. See, whenever you are working in a company, we will expect all the time promotions. నువ్వు నిజంగా దేవుడు కుమారుడు కుమార్తె అయి ఉన్నట్లయితే ఈ భూమిని విడిచిపెట్టడానికన్నా ముందుగా దేవుడు నీకు ఒక ప్రమోషన్ ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే ఎక్కడ మనం పని చేసినప్పుడు మనం ఇంకొంచెం పెద్ద స్థానానికి ఇంకో ప్రమోషన్కి పోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఏంటి ఆ ప్రమోషన్ అంటే ఆయన కుమారుడు కుమార్తె స్థానం నుంచి వధువు ఆయన యొక్క భార్య అనే ప్రమోషన్ నీకు ఇస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి నిన్ను ఆయన నువ్వు నాలోంచి తీయబడ్డావు,
యు ఆర్ పార్ట్ ఆఫ్ మీ. నువ్వు నాలో భాగమై ఉన్నావు. నా శరీరము నువ్వు, నేను శిరస్సు అయితే నువ్వు శరీరం అంటున్నాడు. సంఘంలో ఆయన శరీరం అంటున్నాడు. ఇప్పుడు సంఘంలో ఏమున్నారంటే ఆయన యొక్క దేవాలయాలు ఉన్నారు. ఆ దేవాలయాల్లో వాక్యం ఉన్నది. ఈరోజు మనము భూమి మీద ఆయన యొక్క వాక్యాన్ని మోసుకుపోయే వాహకాలు మనమై ఉన్నాము. ఆయన యొక్క దేవాలయాలు మనమై ఉన్నాము. ఆయన యొక్క ప్రభావాన్ని తీసుకుపోయే వాళ్ళు మనమై ఉన్నాము. ఆయన నిమిత్తం ప్రార్థించే వాళ్ళు మనమై ఉన్నాము. ఆయన యొక్క పోలికలో జీవించే వాళ్ళు మనమై ఉన్నాము. నీవు ఎలా జీవిస్తూ ఉండగా దేవుని యొక్క ప్రభావము, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క సత్యము, ఆయన యొక్క ఆత్మ నీలో ఉండగా నువ్వు ప్రార్థించిన ప్రతి కార్యము దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆయన కొరకు నిలబడదామా? బలంగా నిలబడదామా? ఈరోజు నీవేమై ఉన్నావో, నీ స్థితి ఏంటో, నీ స్థానం ఏంటో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.